ఉప్పల్ను అభివృద్ధి చేసేందుకు సీఎం రేవంత్ ఎంతో కృషి చేస్తున్నారని నియోజకవర్గ ఇన్ఛార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి అన్నారు. మంగళవారం దాదాపు 44 కోట్ల రూపాయలతో ఉప్పల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శ్రీధర్ బాబు శంకుస్థాపన చేస్తారని చెప్పారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని పిలుపునిచ్చారు ఇన్ఛార్జ్ పరమేశ్వర్. మరి మల్టీ లెవెల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కూడా ఈరోజు ప్రభుత్వం అనుకూలంగా ఉంది. అది కూడా తొందరలోనే పనులు ప్రారంభమవుతాయని సందర్భంగా తెలియజేస్తూ, మరి ఏదైతే ఉప్పల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే అభివృద్ధి జరిగింది తప్ప మరి గతంలో 10 సంవత్సరాలల్లా ఎక్కడ కూడా అభివృద్ధి జరగలేదు. మీ అందరికీ తెలుసు, ఈ 10 సంవత్సరాల అభివృద్ధితో పాటు ప్రజల సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా ఏ రోజు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం మరి ప్రజలకు ఉప్పల్ నియోజకవర్గంలో అది చేసింది ఏం లేదు. మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే 5 గ్యారంటీలు చేపట్టిందో ఇవన్నీ కూడా అర్హులైన ప్రతి ఒక్క పేద ప్రజలకు అందించే బాధ్యత ఇక్కడ ఉన్న సీనియర్ కాంగ్రెస్ నాయకులతో పాటు మరి కార్పొరేటర్లన్నీ ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ముఖ్యంగా ఈరోజు పాత్రికేయుల సమావేశం నిర్వహించడానికి కారణం, మరి ఎల్లుండి మంగళవారం రోజు మరి ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్ బాబు గారి చేతుల మీదుగా మరి అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవం సందర్భంగా మరి ఈరోజు ఈ సమావేశం నిర్వహించడం జరిగింది. మరి ఇదే కాకుండా కేవలం ఉప్పల్ రామంతపూర్లో కాదు, మరి ఉప్పల్ నియోజకవర్గంలో మరి వచ్చే నెల ముఖ్యమంత్రి గారే ఏదైతే ఎస్ఎన్డిపి మరి చెర్లపల్లి ఉందో, కాప్రా, చెర్లపల్లి, అదేవిధంగా అప్సిగూడల చిల్కనగర్ డివిజన్, ఇవన్నీ కూడా 101 కోట్లు. మరి అవి జంక్షన్ల అభివృద్ధి కోసమే కావచ్చు, రోడ్ల కోసమే కావచ్చు, ఇంకా డ్రైనేజ్ కొత్త నిర్మాణం కోసమే కావచ్చు, మరి అన్న ఉప్పల్కి నిధులు ఇచ్చిర్రు. దాదాపు ఒక ఏడాదిలా 200 కోట్ల రూపాయల నిధులు ఇచ్చిర్రు. ఇప్పుడు దాదాపు 43 కోట్ల నిధులతోటి మరి మన జిల్లా ఇన్ఛార్జ్ అయిన శ్రీధర్ బాబన్న గారు మరి ఎప్పుడు కూడా ఉప్పల్ నియోజకవర్గానికి అభివృద్ధి కోసం ఎప్పుడు కూడా సహకరించే శ్రీధర్ బాబన్న గారు మరి రేపు ఎల్లుండి శంకుస్థాపన చేయడానికి వస్తుర్రు. ఇంకా ఉప్పల్ రామంతపూర్ ప్రజలకు ఎప్పటి నుండో ఎన్నో ఏండ్ల నుండి ఆ సమస్య కూడా పరిష్కరించబోతుంది. ఇట్లా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంప్లెక్స్ కోసం 10 ఎకరాల నిర్మాణం చేయాలని మేము ప్రభుత్వంని కోరినాం. మరి దానికి సీఎం రేవంత్ అన్న గారు, ఇంకా శ్రీధర్ బాబన్న గారు, మళ్ళా వేం నరేందర్ అన్న గారు కూడా ముగ్గురు కూడా సానుకూలంగా స్పందించారు. మరి ఇంకో దిక్కు ZPHS నిధులు కూడా మనకు రాబోతున్నాయి. మరి ఎప్పుడు కూడా ఉప్పల్ నియోజకవర్గం అభివృద్ధి కోసం ఎప్పుడు సహకరించే మరి రేవంత్ అన్న కానీ శ్రీధర్ బాబు అన్న గారు కూడా ఎప్పుడు అడగంగానే నిధులు ఇస్తారు. మరి రేపు అయ్యే మన శంకుస్థాపన కార్యక్రమాన్ని కూడా, రేపటి కార్యక్రమాన్ని కూడా ఇక్కడ ఉన్న మన కాంగ్రెస్ శ్రేణులు అందరూ కూడా విజయవంతం చేయాలని కోరుతూ మరొకసారి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి అందరు కూడా నమస్కారం.